ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని అలవాటు చేసుకొని ప్లాస్టిక్ ముప్పు నుంచి జిల్లాకు విముక్తి కల్పిద్దామని, ప్రజారోగ్యానికి పరిశుభ్రతే మూల కారణమని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పరిశుభ్రతలో అగ్రగామిగా నిలుపుదామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, గొల్లపూడి పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పచ్చదనం పరిశుభ్రత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతి నెల ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా పాటించాలని నిర్ణయించడం జరిగిందని, నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా క్లీన్ స్టార్ట్ పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతిరోజు పరిసరాలు పరిశుభ్రతగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్త వేసే అలవాటును అరికట్టడంతో పాటు మాస్ క్లీనింగ్ డ్రైవ్ల ద్వారా చెత్త, ముళ్ల పొదలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మానవ జీవనానికి ప్లాస్టిక్ వలన ఎంతో ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇటీవల బుడమేరు ముప్పుకు ప్లాస్టిక్ వ్యర్థాలు కొంత మేరకు కారణమయ్యాయన్నారు. జూట్ లేదా గుడ్డతో తయారు చేసిన సంచులు వినియోగించాలని, త్రాగునీటికి రాగి లేదా స్టీల్ బాటిళ్లను వినియోగించాలని, హోటళ్లలో గాజు, స్టీల్ పాత్రలను వినియోగించినట్లయితే ప్లాస్టిక్ను కొంతమేరకు నివారించేందుకు అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కోరారు. ఈరోజు ఓపెన్ చేస్తూ ప్రతి నెల మూడో శనివారము మన గ్రామాల్లో, మన ఊర్లో, మన ఇంట్లో, మన ఆఫీసెస్లో, మన పరిసర ప్రాంతాలు అన్ని చోట శుభ్రంగా ఉంచుకొని ఒక క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛాంధ్ర, అలాగే స్వర్ణాంధ్రానికి తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాలు. దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడ గొల్లపూడిలో మన జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా సార్, వేదిక పైన పెద్దలందరికీ వినపం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డ్ ఆఫీస్లో, ప్రతి సచివాలయాల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్, మండల్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డివిజన్, డిస్ట్రిక్ట్లో అన్ని చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నోడల్ ఆఫీసర్గా ఉంటూ అక్కడక్కడ వాళ్ళ ఆఫీస్లో ఆ కార్యక్రమం జరిగేలాగా చూసుకుంటూ ఇది అయిన తర్వాత స్టేట్ లెవెల్కి ఇది ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. ఇది ఏదో ఒకరోజు కాకుండా ఇది ప్రతిరోజు కార్యక్రమము. ఒక సింబాలికల్గా మూడో శనివారం, ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమము అన్ని చోట విజిబుల్గా చేయాలి. అట్టని మిగతా రోజు మనేది కాదు, ప్రతిరోజు ఇది ఉంటుంది. అంటే స్వచ్ఛత అనేది మైండ్లో ఎక్కాలి, అక్కడ వరకు చేయాలనేది ఉద్దేశము. ప్రతి నెలకి ఒక థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. న్యూ ఇయర్లో క్లీన్ బిగినింగ్ అనేది ఈరోజు థీము. దీంతో మన పరిసర ప్రాంతాన్ని క్లీన్గా ఉంచుకొని ఎక్కడైతే గార్బేజ్ పాయింట్స్ ఉన్నా, ఇప్పుడు గొల్లపూడిలో మీరు చూస్తే ఒక దగ్గర డంపింగ్ లాగా గార్బేజ్ ఉంది, అది ఈరోజు క్లీన్ చేయడానికి ప్రణాళిక చేపట్టాము. ఈవినింగ్ అలా క్లీన్ చేసేస్తాం. ఇట్లాగే ప్రతి మండలాల్లో ఆ ఊర్లో ఉన్న ఎక్కడైతే 1, 2, 3 ఉంటాయో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ అక్కడ చెత్త వేయకుండా చూసుకోవడానికి బాబు అక్కడ ఒకసారి ఆ బండి ఆపాలమ్మా. ఎవరంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలే బాగుంటాయి, మన బిడ్డల ఆరోగ్యాలే బాగుంటాయి. ప్లాస్టిక్ అనే ఒక భూతం మన మధ్య ప్రవేశించి ప్రతి దాంట్లో మురుగు కాలువలు అడ్డుపట్టడం, దాని ద్వారా దోమలు పెరగటం, దాని ద్వారా జ్వరాలు రావటం, భూగర్భ జలాలు కలుషితం కావటం, వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం మీరందరూ చూశారు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ వెళ్ళి ఎక్కడ కాలంలో అక్కడ పూడిక కింద ఏర్పడి నీరు సక్రమంగా ముందుకు సాక్క మనకు అంత పెద్ద వరదలకి ఉన్న వరదలకి ఇక తీవ్రత పెరగడానికి కారణమైంది. మనం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం. 3 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. కానీ మనం చైనాని అధిగమించి అత్యంత వేగంగా ముందుకు సాగుతా 145 కోట్ల జనాభాతో ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్నాం. కాబట్టి మనమందరం క్రమశిక్షణ పాటించకపోతే అది మనకి ఈనాడు అలాగే మన బిడ్డల భవిష్యత్తుకి తీవ్రమైన నష్టం అనే వాస్తవాన్ని గమనించాలా. మీ అందరికీ తెలుసు, మన చిన్నతనంలో శుభ్రంగా ఇస్తరాకేసి అన్నం పెట్టేవాళ్ళు. ఈ రోజు ఆ ఇస్తరాకులు ప్లాస్టికే. మన చిన్నప్పుడు గాజు గ్లాసులో లేకపోతే స్టీల్ గ్లాసులో పెట్టి మంచినీళ్ళు పోసేవాళ్ళు. ఈ రోజు ప్లాస్టిక్ సీసాలో, ప్లాస్టిక్ బాటిల్స్ పెడతా ఉన్నారు. అలాగే మన చిన్నప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించిన స్లోగన్స్ గోడల మీద ఉండే, తెలుగుదేశం, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీయో. కానీ ఈ రోజు అడుగడుగున ఫ్లెక్సీలు వచ్చినాయి. ఎన్ని కాలుష్యమే. ఎక్కడికక్కడే మన ఇంట్లో వచ్చే రోజువారీ వ్యర్థాలు కూడా మీరు సక్రమంగా సరిదిద్దకపోతే ఈ దేశం తట్టుకోలేదు.
ప్రపంచంలో ఇంత జనసాంద్రత కలిగిన దేశం మన ఒక్క దేశమే. అమెరికా మనకంటే 5 రెట్లు పెద్దది, కానీ అమెరికా జనాభా 33 కోట్లు. అమెరికాలో స్వచ్ఛాంధ్ర దినస్ ఈ కార్యక్రమం ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం మన ఆరోగ్యం, మన బిడ్డల ఆరోగ్యం గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారో, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో, మనం ఏ విధంగా స్వచ్ఛంగా ఉండి మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలనే కోరికతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మనం చూస్తుంటే జిల్లాలో అధికార యంత్రాంగం పరుగులు పెడుతుంది. తప్పకుండా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్యక్రమాల్లోనూ ముందుకు రాబోతుంది. వచ్చే సంవత్సర కాలంలో మేము కానీ వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ మా ఎమ్మెల్యేలు అందరం కూడా మీ అధికారులతో సహకరించి ముందుగా ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా ఆ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రజల చింతకు చేరే విధంగా మా నాయకులను కూడా అందరం కలిసికట్టుగా కృషి చేసి మీకు సహకరిస్తాం అని తెలియజేస్తున్నాం. సో మనం ఒకటి గుర్తుంచాలి, మన పరిశుభ్రత, మన చుట్టుపక్కల పరిశుభ్రత మనకు చాలా ముఖ్యం. వాటిలో భాగంగా ప్రతి 3వ శనివారం ఒక అవేర్నెస్ క్యాంపు గవర్నమెంట్ ద్వారా ప్రతి గ్రామంలోనూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ 3వ శనివారం చేయాలి. అంటే 3వ శనివారం ఒకటే స్వచ్ఛాంధ్రంగా చేయటం కాదు, ప్రతిరోజు మన చుట్టుపక్కల క్లీనింగ్ చేసుకోవాలి. తప్పకుండా ప్రతి శనివారం ఎక్కడైతే బాగా పేరుకుపోయిందో అటువంటి చోట మనం వెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా దాన్ని క్లీన్ చేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. గత ప్రభుత్వం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు ఒక ఆస్తి మాత్రం మనకి ఇచ్చి వెళ్ళారని.